హలో, నేను సిఎస్ రావు. పార్టీని పటిష్టం చేసేందుకు లోకేష్ గారు సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా పని చేయనటువంటి, ప్రజలతో లేనటువంటి ఎమ్మెల్యేలను పిలిచి కౌన్సిలింగ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎవరికి? కోఆర్డినేటర్స్కి. రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు కొంతమంది. సంస్థాగతంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ని ఏర్పాటు చేసింది. వాళ్ళకి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పచెప్పింది. ఎమ్మెల్యేకి, క్యాడర్కి, అలాగే ఎమ్మెల్యేకి, మంత్రికి, ఎంపీలకి మధ్య కోఆర్డినేట్ చేసేటువంటి బాధ్యతను రీజనల్ కోఆర్డినేటర్స్కి అప్పచెప్పారు. అలాగే ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఒక టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడిని కూడా నియమించారు. ఇలా బాటం నుంచి టాప్ దాకా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకుంటూ కీలక పదవుల్ని ఇస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్యేలు కొంతమంది పట్టించుకోవట్లేదు, క్యాడర్ని, ప్రజలను కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ వ్యాపకాలు వేరేగా ఉన్నాయి అనేది వినిపిస్తూ ఉంది. అందుకే అలాంటి ఎమ్మెల్యేలను ఐడెంటిఫై చేసి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యతను రీజనల్ కోఆర్డినేటర్లకి అప్పచెప్పారు. ప్రస్తుతం మనం అద్దె ఇంట్లో ఉన్నాము. మన సొంత ఇల్లు, ఆ సొంత ఇంటిని సొంత ఇల్లు అనేది పార్టీ కార్యాలయము, అద్దె ఇల్లు అనేది సచివాలయము. కాబట్టి సచివాలయం కంటే కూడా మన సొంత ఇల్లు పార్టీ ఆఫీస్ని పగడ్బందీగా పటిష్టంగా చేసుకోవాలి అనేటువంటి ఒక సంకేతాన్ని లోకేష్ గారు ఇవ్వడం జరిగింది. అంటే సచివాలయం అని అంటే గెలిచినప్పుడే సచివాలయం. ఒకవేళ అధికారం లేకపోతే, అధికారం కోల్పోతే మరి పార్టీలకి ఏంటి? పర్మనెంట్ అడ్రస్సు, లేదంటే పర్మనెంట్ చిరునామా పార్టీ ఆఫీసు, కేంద్ర కార్యాలయం ఇంపార్టెంట్. సో కాబట్టి సచివాలయం అనేది అద్దె ఇంటి లాంటిది, పార్టీ ఆఫీస్ అనేది సొంత ఇంటి లాంటిది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయండి అని చెప్పి చెబుతున్నారు. లోకేష్ గారు ఇటీవల కాలంలో క్యాడర్కి కూడా ఎప్పటికప్పుడు ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళలో ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన మళ్ళీ మేము వస్తాం, మిమ్మల్ని జైల్లో పెడతాం, మళ్ళీ మేము వస్తాం, ఎవరైతే అగ్రెసివ్గా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారో లేదా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నారో వాళ్ళని మేము టార్గెట్ చేస్తాం, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉన్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ కేడర్లు కొంత నిరుత్సాహం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నా కానీ ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. అలాగే జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామనేటువంటి ఒక నైరాశ్యం, ఒక అసంతృప్తిలో ఉన్నారు. అందుకే వాళ్ళని ఉత్సాహపరచడానికి ఈ మధ్యకాలంలో ఆయన గోదావరి జిల్లాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి క్యాడర్తో మాట్లాడుతూ రెడ్ బుక్లో 3 పేజీలు మాత్రమే అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, ఎవరిని ఎప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేయాలో, ఏ విధంగా శిక్షించాలో తెలుసు, ఎవరిని ఎప్పుడు ఏది చేయాలో దానికి ముహూర్తం పెట్టేటువంటి అవగాహన తనకుంది, మీరేమీ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి లోకేష్ గారు ఇండికేషన్ ఇచ్చి క్యాడర్లో ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే తాజాగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్లో, కీలకమైనటువంటి మీటింగ్లో నామినేటెడ్ పోస్టులు ఇమీడియట్గా ఫిలప్ చేయండి, ఆ నామినేటెడ్ పోస్టులు కూడా తెలుగుదేశం పార్టీకి నిలబడి పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వండి, అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా ఇతర పార్టీల నుంచో తాజాగా రీసెంట్గా వచ్చినటువంటి వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా పదవులు ఇవ్వము, నామినేటెడ్ పోస్టులు లేవు అని చెప్పండి అని చెప్పి ఒక దిశానిర్దేశం తాజాగా లోకేష్ గారు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా క్యాడర్కి ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. తొలి నుంచి కూడా క్యాడర్ పట్ల చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్ గారే బాగా అటాచ్ అయి ఉన్నారనేది పార్టీలో అంతర్గతంగా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తొలి రోజుల్లోనే ఆయన ఇచ్చినటువంటి ఇండికేషన్ నాయకులకి, మీరు స్థిరపడండి ఫస్ట్ క్యాడర్కి,
లీడర్లకు కాదు, క్యాడర్కి. మీరు స్థిరపడండి, మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయండి. ఒకవేళ ఆ విధంగా చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేని కలవండి, ఆయన సహాయం తీసుకోండి, మీరు స్థిరపడే ప్రయత్నం చేయండి. మీరు స్థిరపడటంతో పాటు మీతో పాటు 10 మందిని స్థిరపడేలాగా చేయండి. మీ గ్రామాన్ని పటిష్టపరచండి, మీ మండలాన్ని పటిష్టపరచండి, మీ నియోజకవర్గాన్ని పటిష్టపరచండి. ఆ తర్వాత మీ జిల్లా పార్టీని పటిష్టపరచండి. ఆ తర్వాత రాష్ట్ర పార్టీని పటిష్టపరచండి. ఈ సీక్వెన్స్లో చెప్పారు. అంటే ఫస్ట్ మీరు స్థిరపడండి, ఏ విధంగా స్థిరపడతారు మీరు అనేది మీకే తెలుసు. మీకు సహాయ సహకారాలు కావాల్సిన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడగండి అని చెప్పి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చేశారు. అంటే ఫస్ట్ మీరు స్థిరపడితే తప్ప మీరు మిగతా వాళ్ళకి సహాయం చేయలేరు, అందుకే మీరు ఫస్ట్ స్థిరపడండి అని చెప్పారు. దాని సహాయ సహకారాలు అక్కడ ఉన్నటువంటి మినిస్టరు లేదంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి తీసుకోండి అని చెప్పారు ఇన్ కెమెరా మీటింగ్లో క్యాడర్ తోటి. సో అంటే పార్టీకి క్యాడర్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో లోకేష్ దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? అధికారంలోకి వచ్చాం, 16 నెలలు అయిపోయింది, ఇంకా మాకేం కాలేదనేటువంటి ఫీలింగ్లో చాలామంది ఉన్నారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి లీడర్లు కానీ కొంతమంది క్యాడర్ కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఉన్నారు. వాళ్ళదే పైచేయిగా ఉంది అనేటువంటి అభిప్రాయం తొలి నుంచి తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందిలో ఉంది, అసంతృప్తి ఉంది. ఏమి చేయలేకపోతున్నాం, అధికారంలోకి వచ్చాం, ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ ఎగిరెగిరి పడుతుంది, అయినా కానీ ఏం చేయలేకపోయాం. అలాగే అనేక మంది మీద కేసులు పెట్టారు, కానీ ఆ కేసులు పెట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు. అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టినప్పటికి కూడా వాళ్ళని జైలు నుంచి బెయిల్ మీద వస్తున్నప్పటికీ చూస్తూ ఉన్నారు, వాళ్ళని జైల్లో ఉంచలేకపోతున్నారు, లేదా వాళ్ళు దోచుకున్నటువంటి సొమ్ముని రికవరీ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఒక అసంతృప్తి అయితే ఉంది, అక్కడక్కడ వినిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా. దాని తగ్గట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ప్రారంభించింది. రీసెంట్గా ఒక సర్వే సంస్థతోటి టైఅప్ అయిపోయి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి 1 కిలో బంగారం కొనుగోలు చేసినా కానీ గెలవరు అనేటువంటి ఒక సర్వేని బయటకు వదిలేరు. ఆ సర్వేని బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడింది, రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఒక మైండ్ గేమ్ని స్టార్ట్ చేశారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండాలుగా జగన్ కోసం జనాలు వస్తున్నారు అనేటువంటి ఒక క్రియేషన్ చేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒకవైపు క్యాడర్ని నిరుత్సాహపరిచేలాగా మైండ్ గేమ్ ఆడుతుంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ని నిరుత్సాహపరిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ మధ్యకాలంలో ఒక వీడియో బయటకు వచ్చింది. ఆయన ఫ్లైట్లో వెళ్తుంటే ఆ ఫ్లైట్లో ఉండేటువంటి ఒక చిన్న పాప ఆమె వచ్చి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్నట్టు ఒక వీడియో వచ్చింది. అంటే అసలు ఆ ఫ్లైట్లో అప్పటికప్పుడు కేక్ ఎలా వస్తుంది, అప్పటికప్పుడు జగన్మామ అనేటువంటి పేరుతోటి ఆమె డ్రెస్ వేసుకోవటం, ఆ అమ్మాయితో పాటు వాళ్ళ కుటుంబీకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావటం, మిగతా వాళ్ళు ఆయన కూర్చున్న ప్లేస్లకు వచ్చేసి ఆయనకి బర్త్డే విషెస్ చెప్పడం, ఇలా క్రియేట్ చేసి ఒక వీడియోని వదిలేరు. సరే, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ జనరేటెడ్ వీడియో అని చెప్పి తర్వాత బయటకు వచ్చింది. కానీ ఎలివేషను వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు ప్రజలు వచ్చేస్తున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్. ఎయిర్పోర్ట్కి వచ్చినా వస్తున్నారు, హైదరాబాదు కేసులు గురించి కోర్టులకు హాజరైన వస్తున్నారు అనేటువంటి ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని నిరుత్సాహపరిచేలాగా ప్రయత్నం చేస్తుంది. అందుకే లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, సచివాలయం అనేది మనకి ఒక అద్దె ఇల్లు లాంటిది, పార్టీ ఆఫీస్ అనేది మనకు సొంత ఇంటి లాంటిది. కాబట్టి సొంత ఇల్లుని మనం జాగ్రత్త పరచుకోవాలి. తెలుగుదేశం పార్టీ క్యాడరు అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, అది క్యాడర్ కాదు, కార్యకర్తల కింద చూడలేదు, ఒక కుటుంబ సభ్యుల కిందనే చూస్తున్నాము. కాబట్టి ఎవరికి అన్యాయం జరగదు, అందరికీ న్యాయం జరుగుతుంది, నామినేటెడ్ పోస్టులు వస్తాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఆడుతున్నటువంటి మైండ్ గేమ్లో మీరు పడద్దు, పార్టీని పటిష్టం చేసుకుందాం. అందుకోసం రీజనల్ కోఆర్డినేటర్లు సీరియస్గా చర్యలు తీసుకోవాలి.
ఖాళీగా ఉన్నటువంటి సంస్థాగత పోస్టులను కూడా భర్తీ చేయాలనేటువంటి ఒక దిశానిర్దేశం లోకేష్ గారు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పనిలో రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు. కొన్ని ల్యాప్సెస్ ఉన్నప్పటికీ వాటిని ఓవర్కమ్ చేసి పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి దిశగా లోకేష్ గారు ముందడుగు వేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.